హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆండ్రాయిడ్ మొబైల్లో ద బెస్ట్ వీడియో ఎడిటింగ్ అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మీరు కూడా ఏదైనా వీడియోలను ఎడిట్ చేయాలి అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, టాపిక్లో వెళ్ళే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి ఇక్కడ కనబడుతున్న సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మీ మెయిల్కి లేదా మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా తెలుస్తూ ఉంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, చాలామంది వీడియోలు తీస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అవి షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, లేదా వాళ్ళ సరదాలకి వీడియోలు తీస్తూ ఉంటారు. కానీ ఆ వీడియోలలో కొన్ని ఎఫెక్ట్స్ లేదా టెక్స్ట్ లేదా ఇమేజ్లు యాడ్ చేయాల్సి ఉంటుంది. అందుకు ఏదో ఒక అప్లికేషన్, అంటే వీడియో ఎడిటింగ్ అప్లికేషన్ను తమ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ఎడిట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ అప్లికేషన్ను ఎలా యూస్ చేయాలో మరియు ఆ అప్లికేషన్లో సెట్టింగ్స్ ఏ విధంగా ఉన్నాయో తెలియకుండా బేజారు పడుతూ ఉంటారు. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే ఈ వీడియో ఎడిటింగ్ అప్లికేషన్ బెస్ట్ మరియు సింపుల్ స్టెప్స్ ఇందులో ఉంటాయి. పదండి ఈ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ అప్లికేషను పేరు వచ్చి కైన్ మాస్టర్. ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది. మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఇస్తాను. ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ యూస్ చేస్తే మనం ఒక ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ లాగా వీడియోని ఎడిట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, అది ఎలా అనేసి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈ వీడియో కొద్దిగా లెంత్ అయినా కూడా పర్వాలేదు, మీరు చూడండి. చూసి మీ వీడియోలను సూపర్గా ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్. అందుకు నేను ఇప్పుడు ఈ అప్లికేషన్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ అప్లికేషన్ను ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కనబడుతున్న ప్లస్ అనే దానిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రెండు ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. గెట్ స్టార్టెడ్ అనేసి ప్లస్ ఇక్కడ స్కిప్ అనేసి. మీరు ఈ స్కిప్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మన వీడియో ఎడిటింగ్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఒకటిగా మీకు చెప్పిస్తాను. చూడండి, ఇక్కడ మనం ఏదైనా ఇమేజ్ కానీ వీడియోని కానీ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మీడియా బ్రౌజర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆడియో కావాలంటే ఆడియోని, వీడియో కావాలంటే వీడియోని, అలా మీకు ఏ ఇమేజ్ కూడా కావాలన్నా కూడా మీరు దీంట్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఒక 5 ఇమేజ్లని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాను. 1 2 చూడండి, నేను ఇమేజ్ ఇంపోర్ట్ చేస్తుంటే ఇక్కడ ఇంపోర్ట్ అవుతున్నాయి. టైం లైన్ ఫ్రెండ్స్, ఇది 3 4 5 ఇంకోటి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ 6. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ చూడండి టిక్ మార్క్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక వీడియోని మనం ఇక్కడ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికోసం మీడియా బ్రౌజర్ని ఇంకోసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత వీడియో ఫోల్డర్ని క్లిక్ చేసి ఇందులో ఏదో ఒక వీడియోని మనం అప్లోడ్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను ఈ వీడియోని ఇక్కడ టచ్ చేసినాను, ఇక్కడ వచ్చేసింది ఆ వీడియో. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ కనబడుతున్న ఇంకోసారి టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు టైం లైన్ అనేది ఇక్కడ మీకు కనబడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ప్లే, ఒకసారి మీరు ప్రివ్యూ చూడొచ్చు. ఒకసారి ప్రివ్యూ చూద్దాము. ఇప్పుడు చూడండి, ఒక ఇమేజ్కి చూడండి, ఒక ఇమేజ్ తర్వాత ఇంకో ఇమేజ్ రావడానికి ఇక్కడ మధ్యలో చూడండి ఒక ఇదిగా ఉంది. దాన్ని మనం ఫస్ట్ ఏ విధంగా ఇది చేద్దామనేసి దీని గురించి తెలుసుకుందాం. ఇదో ఇక్కడ ఫ్రెండ్స్, దీనిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ 3D ఉంది ఫ్రెండ్స్. 3D పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దీనిపైన క్లిక్ చేయగానే
ఈ ఇమేజ్ తర్వాత ఇంకో ఇమేజ్ అనేది ఏ విధంగా మారుతుంది అనేసి ఇక్కడ చూద్దాం. చూడండి ఈ విధంగా మారుతుంది, ఈ విధంగా కూడా మారుతుంది, దాని కింద ఈ విధంగా కూడా మారుతుంది. ఇట్లా మీకు నచ్చిన విధంగా మీరు ఇమేజ్ తర్వాత ఇమేజ్ మారాలనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఒక గేర్ ఐకాన్ ఉంది. మీరు దీన్ని కానీ టచ్ చేసినట్లయితే మీకు ఈ ఇమేజ్ ఏ విధంగా ఎన్ని సెకండ్స్ మినీ సెకండ్స్లో మారాలనుకుంటున్నారు, లేట్గా మారాలనుకుంటున్నారా లేదా, ఇక్కడ చూడండి నేను 5లో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎంత స్లోగా మారుతుంది. అదే నేను చూడండి 1లో పెడతాను. ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్. ఈ విధంగా మీరు మీకు నచ్చిన విధంగా ఇక్కడ ఇది చేసి ఇక్కడ ఓకే చేయండి. ఓకే ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ మీకు తగ్గించాలనుకోండి, డ్యూరేషన్ తగ్గించాలనుకోండి, ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఆప్షన్ కింద చూడండి ట్రిమ్ అండ్ స్ప్లిట్ ఉంది. ఈ ట్రిమ్ అండ్ స్ప్లిట్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఈ ఇమేజ్ని ఈ విధంగా లాగి మీకు ఎంతలో కావాలో అంత విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ అనేది 0.3 సెకండ్స్ వరకు ప్లే అవుతుంది. అదేవిధంగా ఈ ఇమేజ్ తర్వాత ఈ ఇమేజ్కి ఇది ఏ విధంగా మారాలా నేను ఇంకో ఆప్షన్ ఇక్కడ చూస్తాను. ఇక్కడ చూడండి ఈ విధంగా మారుతుంది, జూమ్ అవుట్ ఈ విధంగా మారుతుంది ఫ్రెండ్స్. ఇందులో మనం ఈ విధంగా పెట్టుకుంటాం. దాని తర్వాత దీనిపైన క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది చూడండి ఈ ఇమేజ్కి మధ్యలో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఫన్, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ హార్ట్ టైప్లో వస్తుంది చూడండి, హార్ట్ టైప్లో దాని కింద ఇది ఇట్లా మీకు నచ్చిన విధంగా ఏ స్టైల్లో కావాలనుకుంటున్నారో ఆ స్టైల్లో పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసేయండి. ఇంకో ఇమేజ్కి మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి పిక్చర్ అనేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినారంటే చూడండి ఒక ఇమేజ్ మొత్తం ఇమేజ్లు ఒక్కసారిగా కనబడి అట్లా ఇది పోయినట్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి 2 ఇమేజ్లు, ఇది వీడియో పైన ఇంకో ఇమేజ్ ముందుది ప్రీవియస్ ఇమేజ్ ఈ విధంగా వస్తుంది. ఇది స్ప్లిట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు దీంట్లో మీకు ఏం నచ్చిందంటే ఆ విధంగా మీరు సెట్ చేసుకొని ఇక్కడ ఓకే చేయండి. అదేవిధంగా ఈ ఇమేజ్కి మధ్యలో దీన్ని ఇది చేస్తాను. ఇక్కడ చూడండి దీనిపైన క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి ఈ విధంగా కొన్ని చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏ ఆప్షన్ నచ్చుతుందో ఆ ఆప్షన్ని మీరు ఇక్కడ ఓకే చేసుకొని ఇక్కడ ఓకే చేయండి. తర్వాత ఈ ఇమేజ్కి నుంచి ఈ వీడియోకి మధ్యలో వచ్చి ఒక టెక్స్ట్ రాద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి దీనిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా టెక్స్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో స్టార్ట్ అయినప్పుడు టెక్స్ట్ వస్తుంది. దీనికోసము టెక్స్ట్ రాయాలంటే ఇక్కడ గేర్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్యాప్షన్ ఏదైనా రాయాలనుకుంటే రాసేయండి. నేను చూడండి వెల్కమ్ అని రాస్తాను. వెల్కమ్ రాసి ఇక్కడ ఓకే ఇస్తాను. ఓకే ఇచ్చిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఈ వీడియో అనేది మీకు ఎంతవరకు కావాలి, ఎంతవరకు దీన్ని మనం కట్ చేయాలి అని చూడాలనుకున్నప్పుడు ఈ వీడియోని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ట్రిమ్ అండ్ స్ప్లిట్ ఉంది కదా, దీన్ని ఈ పక్కన పెట్టుకొని ఇట్లా మీకు ఎంతవరకు ఆ వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో అక్కడ వరకు పెట్టుకోండి. లేదు ఈ వీడియో మీకు ఎక్కువ కనబడాలంటే ఇట్లా 2 వేలతో ఇప్పుడు ఇమేజ్ని మనం జూమ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఆ విధంగా జూమ్ చేసినప్పుడు మనకు ఎంతవరకు కరెక్ట్గా ఆ టైమింగ్తో పాటు పైన కనబడుతుంది చూడండి డ్యూరేషన్ 2:28 స్టార్ట్ 3:0 అనేసి ఉంది. ఈ విధంగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకోండి, మళ్ళీ ఎండింగ్ వచ్చేసి ఈడనుకోండి, ఈడి నుంచి ఈడికి స్టాప్ చేద్దాం. ఈడికి స్టాప్ చేసి ఓకే ఇచ్చేద్దాం. ఇప్పుడు లాస్ట్లో ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని ఒక ఇమేజ్ని ఇది చేద్దాం. దానికోసం ఇంకో ఇమేజ్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకున్న దానికి ఒక ఇమేజ్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఓకే పెట్టేద్దాం. ఇక్కడ చూడండి దీనిపైన క్లిక్ చేయండి, చిన్నది చేసుకోండి. దీన్ని ఇక్కడ టెక్స్ట్ రాసుకోండి ఫ్రెండ్స్. దీనిపైన ఎఫెక్ట్స్లో పోయేసి ఇక్కడ చూడండి క్లిప్ ఎఫెక్ట్స్, దీంట్లో చూడండి కిందకి తోయండి. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి మీకు నచ్చిన విధంగా మీకు చూడండి బేస్ ఎఫెక్టు ఈ విధంగా టైటిలు, ఈ విధంగా రావాలనుకుంటే టైటిలు, ఈ విధంగా టైటిలు, 2 టైటిల్స్, కలర్సు, ఇట్లా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి మీకు నచ్చిన విధంగా మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ టైటిల్ రాస్తున్నాను, దానికోసం గేర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇది చేస్తాను ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఇస్తాను. ఓకే ఇచ్చిన తర్వాత దీని కలర్ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, టెక్స్ట్ కలర్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని, 2 కలర్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఒక కలర్ వచ్చేసి రెడ్. ఓకే చేసేయండి. చూడండి, ఓకే చేయండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీరు ఈ వీడియోలో లేకపోతే ఈ ఇమేజ్లో ఏదైనా ఇంకా అడిషనల్గా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, లేయర్ ఉంది. ఇక్కడ ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకొని మీరు ఇది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూడండి, నేను జస్ట్ ఇది పెడుతున్నాను. ఇట్లా క్రాప్ చేసుకొని మీరు రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టి ఇక్కడ చూడండి, అది ఆ ఇమేజ్ అనేది మీకు ఏ విధంగా రావాలి అనేసి ఇక్కడ చూడండి, నిదానంగా ఇట్లా ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత ఇంకా మళ్ళీ లేయర్లో చూడండి, ఇక్కడ ఏదైనా సింబల్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడ సింబల్స్ కూడా పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే వద్దు. ఇది వచ్చేసి టెక్స్ట్ ఫ్రెండ్స్. ఏదైనా రాయాలనుకోండి స్టార్టింగ్లో మీరు రాసుకోండి. నేను ఇప్పుడు ఇక్కడ ఇంకోసారి వెల్కమ్ అని రాస్తాను. వెల్కమ్ రాసి ఓకే ఇస్తాను. ఇది ఇంత పెద్దది ఉండి ఫాంట్ కావాలంటే ఫాంట్ సైజు ఇక్కడ చూడండి, ఫాంట్ సైజు పెంచుకోవచ్చు. మీకు ఓకే చేసుకోండి. టెక్స్ట్ కలర్ కావాలంటే టెక్స్ట్ కలర్ మార్చుకోండి. ఓకే చేసుకోండి. ఇక్కడ ఓకే ఇచ్చేయండి. ఇప్పుడు మీకు ఏదైనా మ్యూజిక్ యాడ్ చేయాలనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది చూడండి ఆడియో. ఈ ఆడియో పైన క్లిక్ చేసి మీరు ఎక్కడి నుంచి మ్యూజిక్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నారు అది ఇక్కడి నుంచి అనుకోండి. ఇక్కడి నుంచి ఈ మ్యూజిక్ని విని మనం మళ్ళీ యాడ్ చేద్దాం. వినాలనుకుంటే ఏం చేయాలా, ఫస్ట్ ఈ ప్లే బటన్ పైన క్లిక్ చేయాలా. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఇక్కడ ప్లస్ చేసినారంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఆ వీడియో అనేది ఇంతవరకు ఉంది. ఇంకా తగ్గించాలన్నా కూడా దీనిపైన క్లిక్ చేసి మీరు దీన్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇది ఓకే చేసుకోండి. మీకు వాల్యూమ్ ఇంకా పెంచాలనుకుంటే ఫుల్ వాల్యూమ్ పెంచుకోండి. ఓకే ఇవ్వండి. అంతా అయిన తర్వాత మీరు ఏదైనా వాయిస్ ఇవ్వాలనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వాయిస్ ఇవ్వాలా అనుకుంటున్నారు అనుకోండి, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి మీరు వినండి. మీ వాయిస్ని ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇది చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ టాప్లో కనబడుతుంది కదా, దీన్ని మటుకు మీరు ప్రెస్ చేయకండి. ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే మీరు ఇమేజ్ అనేది, ఈ వీడియో అనేది సేవ్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఈ వాటర్ మార్క్ అనేది మీకు అట్లే ఉంటుంది. అందుకనేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ టు గ్యాలరీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు హెచ్డి కావాలంటే హెచ్డి, లేదంటే ఇంకా కొద్దిగా తక్కువ క్వాలిటీ, ఇంకా లో క్వాలిటీ. నేను మీడియం క్వాలిటీలో 131 MB ఫ్రెండ్స్, 2 minutes to 55 secondsకి 131 MB అయ్యింది. చూద్దాం ఫ్రెండ్స్ దీన్ని ఏ విధంగా ఉందనేసి. నేను ఓకే చేసినాను. ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది ప్రాజెక్టు. నేను వీడియోని పాస్ చేస్తాను. ప్రాజెక్ట్ అంతా పూర్తిగా ఇదైన తర్వాత మళ్ళీ వస్తాను. మన ప్రాజెక్టు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు చూడాలనుకుంటే ప్లే పైన క్లిక్ చేయొచ్చు, లేదంటే షేర్ చేయొచ్చు, లేదంటే ఓకే చేసి మీరు బ్యాక్ వచ్చేయచ్చు. ఇప్పుడు ఒకసారి ప్లే పైన క్లిక్ చేస్తాను. చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా వీడియో ఎడిటింగ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. మీరు ఈ వీడియోలను ప్రొఫెషనల్ వీడియోగా రెడీ చేసుకోండి. ఎటువంటి అమౌంట్ ఎవరికి పే చేయకుండా ఈ మొబైల్లోనే ఒక వీడియో ఎడిటింగ్ చేసుకునే విధంగా మనకు ఒక అప్లికేషన్ ఉంది ఫ్రెండ్స్. నేను ఇంకా కంప్యూటర్లో అంటే పీసీలో బెస్ట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లను కూడా మీకు రాబోయే వీడియోలలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఫేస్బుక్ ద్వారా, లేదా వాట్సాప్ ద్వారా, లేదా ట్విట్టర్ ద్వారా మీరు షేర్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి. అవి కూడా ఫ్రీగా ఉంటాయి. సో మీరు చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. చిత్తూరు ఆండ్రాయిడ్ బాయ్స్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.